క్వశ్చన్ ఏంటంటే లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్నాంకి ఒక కాంటెస్ట్ పెట్టారు, మా మీడియా వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇచ్చారు. సో ఈసారి మన శంకర్ వరప్రసాద్కి అలాంటిది ఏం లేదా? అఫ్ కోర్స్ నాకు కాదు, మా మీడియా వాళ్ళకి అనుకోండి. సో అలాంటిది ఏం లేదా? బాగా ఎక్సైటెడ్గా ఉన్నావు కదా నువ్వు. ఓకే, లాస్ట్ టైం గెలిచిన అమ్మాయి అక్కడ చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తుంది. సో అట్లాంటిది ఏం లేదా ఈసారి? అంటే కాంటెస్ట్ అని మనం అనుకుంటే సరదాగా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇట్స్ లైక్ ఎలాగో Q&A అనుకున్నాం కాబట్టి నాకు అనిపించిన ఒక బుల్లి ఐడియా వాళ్ళతో షేర్ చేసుకుంటాను. ఓకే. సో ప్రతి జర్నలిస్ట్ సోదరులు ఒక క్వశ్చన్ అడిగే ముందు బ్యూటిఫుల్గా ఒక చిరంజీవి గారి డైలాగ్ చెప్పి క్వశ్చన్ అడుగుతారు. ఎవరైతే ఎగ్జాక్ట్గా సూపర్గా డైలాగ్ చెప్తారో చిరంజీవి గారి చేతుల మీదుగా ప్రీలీజ్ ఈవెంట్లో అద్భుతమైన గిఫ్ట్. వా నైస్. సో దీంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేయాలి? ఎవరైనా పార్టిసిపేట్ చేసి ఓపెన్ గ్రౌండ్. ఓకే, ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదని బలవంతం చేస్తే కోస్తా. జస్ట్ స్వీట్ వార్నింగ్. ఓ మై గాడ్, చాలా ఫ్లోలో ఉన్నారు, భయం వేస్తుంది ఇప్పుడు. ఓకే, క్వశ్చన్ ఆ సైడ్ నుంచి లేదు కానీ ఫస్ట్ మూర్తి గారితో మొదలు పెడదాం Q&Aని. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. ఎస్, వీ హ్యావ్ ఎ Q&A విత్ మీడియా, ప్లీజ్. అనిల్ గారు సార్, డైలాగ్ చెప్తానులేండి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైబ్, ఇది ఒక పాజిటివ్ వైబ్ని తీసుకొచ్చాయి. లాస్ట్ టైం కూడా ఇలా చేశారు, అప్పుడు వెంకటేష్ గారు ఉన్నారు, ఆయన జోకులు, డ్యాన్సులు ఇవన్నీ కూడా ఇప్పటికీ ఇంకా గుర్తున్నాయి. సో అలా ఇక్కడ కూడా ఉండుంటే ఇంకా బాగుండేది, బట్ ఇంకా ఉన్నాయి కాబట్టి ఈవెంట్లు ఎక్స్పెక్ట్ చేద్దాం. సో మీరు సడన్గా డైలాగులు అంటే ఆయన పాపులర్ డైలాగులు చాలా ఉంటాయి, చెయ్యి రఫ్గా ఉందనో లేకపోతే పేక్కు వస్తాను, బట్ కాకుండా మీరు సడన్గా అడితే నాకు పూర్తిగా డైలాగ్ గుర్తులేదు కానీ కొంతవరకు ట్రై చేస్తాను. మీరు బాగా చెప్పాలి, బాగా చెప్పాలి. అంటే ముందు డైలాగ్ గుర్తుండాలి, ఎందుకంటే ఆయన ఎన్ని సినిమాలు. మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కెమెరా ఉంది మీ మీద, మైక్ ఉంది, చూసుకోండి మరి. ఆయన మీకు బాగా ఇష్టమైన డైరెక్టర్ జంజాల్ గారు. ఆయన సినిమాలో ఒక ఫన్ డైలాగ్ ఉంటుంది, నేను అవసరం లేని చోట అధిక ప్రసంగం చేయను, అలా అని అవసరమైతే ఆవకాయ నుంచి అణుబాంబు దాకా అనర్గళంగా మాట్లాడగలను. కొన్నిసార్లు అనవసరమైన సందర్భాలు అవసరమైనట్టు, అవసరమైన సందర్భాలు అనవసరమైనట్టు కనిపిస్తాయి, కానీ ఇక్కడ కొంచెం ఉండదు. అయితే నేను సూక్ష్మ దృష్టితో అవసరమైన సందర్భాన్ని అవసరమైనట్టు, అవసరమైన సందర్భాన్ని అవసరమైనట్టు గ్రహించి ఎక్కడ ఏది మాట్లాడో అదే మాట్లాడతాను. ఎందుకంటే నేను మితభాషిని కదా. పాండ్, జేమ్స్ పాండ్. సూపర్ మూర్తి గారు, సూపర్. యాక్చువల్గా నాకు దీనికన్నా కూడా సార్, నాకు అంటే మళ్ళీ ఈ మనోభావాలు ఇవన్నీ వస్తాయని భయం, కానీ నాకు చాలా ఇష్టమైన సినిమాలో ఆయనది ఆపద్బాంధవుడు. ఆయన ఎన్ని వేరియేషన్స్ బయటకు వస్తాయంటే ఆ సినిమాలో ఆయన వేసి వస్తాయి. అందులో ఆయన తండ్రి లాంటి జంజాల చనిపోతే ఆయన పడవ నడుపుకుంటూ అవతల ఒడ్డుకి వెళ్ళిపోయి అక్కడ మట్టితో శివలింగం చేసి ఆ శివలింగాన్ని చేతితో పట్టుకు మాట్లాడతారు. కరెక్ట్ గుర్తులేదు, బోళాశంకరుడు, పరమేశ్వరుడు, ఇలా ఇంకో పేర్లు చెప్పి ఇవన్నీ నీ పేర్లే కదా, ఇన్ని మంచి మంచి పేర్లు ఏ మంచి పని చేయి నీకెందుకయ్యా, ఈ పూజా పునస్కారాలు, ఈ గుళ్ళు గోపురాలు ఇవన్నీ అని చెప్పి చాలా ఆవేశంగా లెంగ్దీ డైలాగ్ మాట్లాడతారు. అది చాలా బాగుంటుంది, ఇంకా కానీ గుర్తులేదు కానీ నాకు. సూపర్ మూర్తి గారు, మీరు ఒకటి అడిగితే 2 డైలాగులు చెప్పారు. వీరశంకర్ రెడ్డి, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. బో, ఇది నా డైలాగు. ఒక డైలాగ్ చెప్పాలి మీరు. ప్రశ్నకు ఒక డైలాగ్ అన్నాం, ఒకటి చెప్పండి. చెయ్యి చూసావో ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడించేస్తా. చెప్పండి. సురేష్ గారిని డైలాగ్ అడగకూడదండి, స్టెప్ అడగాలి. ఇది కదా ఖచ్చితంగా మంచిది అది, బట్ దానివల్ల అది ప్లస్ అవుద్దా మైనస్ అవుద్దా మీరు చెప్పండి. ఎవరికి మాకా మీకా మాకా? వెంకట్ ఎన్టీవీ అండి. నాకు నచ్చిన డైలాగ్ అంటే చిరంజీవి గారిది ఠాగూర్ సినిమాలో ఏంటంటే పని చేయించుకోవటం మన హక్కు, దాని లంచంతో మాత్రం కొనొద్దు. చిరంజీవి గారిలా చెప్తారా, ట్రై చేస్తారా? చిరంజీవి గారిలా ట్రై చేస్తారా? పని చేయించుకోవటం మా హక్కు అనేది ఆయన స్టైల్లో. ఆయన ఆ డైలాగ్ ఆయనలో చెప్పాలంటే మన వల్ల ఇది కాదు, కానీ అది మాత్రం ఒక ఇన్స్పైర్డ్ డైలాగ్. అప్పుడు బాగా ఇదైపోయిన డైలాగ్ అది. ఓకే, మీరు కూడా హీరో లాగా ఉన్నారు, ఆన్ స్క్రీన్ మీద ఎప్పుడు కనిపించబోతారు ఏంటి అసలుకి?
రియల్లీగా చెప్తున్నానండి, మీరు చాలా సరే మీకోసం ఈ సినిమాలో వాళ్ళిద్దరి మధ్య కనపడతాను నేను ఒక మాట ఇచ్చాను కదా ఆ, ముందు ప్రెస్ మీట్లో, Yes. కనపడ్డా. అది అనిల్ గారు ఓకే. అన్వర్ గారు డైలాగ్ చెప్పాలి ఫస్ట్. పొగరు నా ఒంట్లో ఉంటుంది, హీరోయిజం నా ఇంట్లో ఉంటుంది. ఏయ్ అనిల్ గారు నిశాంత్ గారు. అండ్ డైలాగ్స్ విషయానికి వస్తే చిరంజీవి గారు డైలాగ్స్ చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే చాలామంది చాలా పెద్ద పెద్ద డైలాగులతో చాలా ఇంప్రెసివ్గా మాట్లాడతారు, కానీ చిరంజీవి గారు బ్యూటీ ఏంటంటే చాలా చిన్న చిన్న డైలాగ్స్ ఉంటాయి. ఆ చిన్న డైలాగ్స్లోనే మ్యాజిక్ ఉంటుంది, అదేంటో అర్థం కాదు. అండ్ మెయిన్లీ గ్యాంగ్ లీడర్లో చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడిచ్చేస్తా అనే డైలాగ్ కానీ, లేకపోతే ముఠా మేస్త్రిలో మరీ స్పీడ్ అయిపోకు స్టోరీ మార్చేస్తా అనే డైలాగ్, చాలా సింపుల్ డైలాగులు. చూడడానికి ఏంట్రా ఇంతే ఉన్నాయన్నారు, కానీ అది ఒక బ్యూటీ యాడ్ చేస్తారు అన్నమాట. అది తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం. మీ మీద కెమెరా ఉందా? ఏయ్ తారక్ గారు కెమెరా పెట్టండి, ఆయన పాపం డైలాగ్ చెప్పారు. కెమెరా మా వంశీ అడ్లీ వంశీ, ఆయన అంత మోడ్యులేషన్ అంత. మీరు టేక్ చెప్పండి సార్, రెడీ యాక్షన్ అని చెప్పండి. రెడీ, రోల్ కెమెరా, యాక్షన్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం. అనిల్ గారిలో నాకు బాగా నచ్చే విషయం ఎంటర్టైన్మెంట్తో పాటు ఆయన బిహేవియర్. షాట్ ఓకే. డైలాగ్ వచ్చి ఒక్క నిమిషం. రికార్డ్స్లో నా పేరు ఉంటాం కాదు, నా పేరు మీద రికార్డ్స్ ఉంటాయి. ఇది చిరంజీవి గారి డైలాగ్. మై సెల్ఫ్ హేమమాలిని సార్. డైలాగ్ వచ్చేసి, సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది. ఈవిడికి గిఫ్ట్ రెడీ చేసుకోవచ్చేమో. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతికి వస్తున్నామే చాలా మెమరబుల్ నాకు. అప్పుడు ఆ ఇయర్ అలా బ్యాంగ్ ఆన్ స్టార్ట్ అయింది. సో ఇయర్ గిఫ్ట్ వచ్చినా రాకపోయినా ఇది కూడా మెమరబుల్లే, బికాజ్ చిరంజీవి గారి సినిమాయే పెద్ద గిఫ్ట్ మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారి డైలాగ్ చెప్పడం అనేది ఒక అదృష్టం. సో ఆయన్ని మ్యాచ్ చేయడం అనేది ఎవరి వల్ల కాదు. బట్ ఏంటంటే ఒక చిన్న డైలాగ్, రాననుకున్నారా రాలేననుకున్నారా అని ఒక డైలాగ్ చెప్పేసి, కాశీకి పోయాను కాషాయం కట్టాను, వారణాసి వెళ్ళాను వసం మారింది అనుకుంటున్నారు. అదే రక్తం, అదే పౌరుషం. జర్నలిస్టులకి ఒక పరీక్షలా ఉంది, అందరూ ప్రిపేర్ అవుతామంటే ఎవరేమో మాట్లాడతారు. జనరల్గా మీరు వస్తే మాకు పరీక్ష. అంటే ఏ డైలాగ్ ఏరు చెప్తా వాళ్ళు చెప్పేశారు వీళ్ళు చెప్పేశారు అంటారు, అందుకని ఒకళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. పైకి అడుగుతా క్వశ్చన్ సార్, డైలాగ్ చెప్పాలి. డైలాగ్ చెప్పాలి రాంబాబు గారు. మళ్ళీ మీరు సెట్కి రాకపోరు, చిరంజీవి గారికి చెప్పకపోను. ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా ఒకసారి. ఇచ్చా, ఇప్పుడు చెప్తున్నాను. ఏదో అనాలి కమెంట్, ఏదో పొగడండి. నువ్వు కూడా హీరోగా పనికొస్తావమ్మా. థ్యాంక్ యూ. వెల్కమ్ మిస్ జోలా, ఐ వాంట్ ఇంటర్గేట్ యూ. అది బెస్ట్. ప్లీజ్ ఇంట్రాగేట్ చేయండి మిస్ జోలా. అనిల్ గారు సార్ ఇక్కడ Yeah. సార్, షౌకత్ అలీ ఖాన్ తప్పు నా వైపు ఉంది కాబట్టి తలంచుకెళ్తున్నాను, అదే నీ వైపు ఉంటే తలలో తీసుకెళ్ళేవాడిని. సార్ ఏది మ్యాచ్ చేస్తాం కొంచెం బాగుంది, అది ఇంకా ఎనర్జీకి చెప్తే అదిరిపోద్ది. చెప్పాలి సార్. చిరంజీవి గారు సార్, చిరంజీవి గారు సార్ డైలాగ్ కోసం ఛార్జ్ చేయవచ్చు సార్ ప్లీజ్. సార్ హలో సార్, ఓకే. దిస్ ఇస్ చందు. సో అంటే చిరంజీవి గారి డైలాగులు అంటే చాలా ఉంటాయి, ఆల్రెడీ కొన్ని చెప్పారు. బట్ చెప్పిందే చెప్పచ్చా సార్, లేకపోతే వేరేదే ఉంది? చెప్పింది బాగా చెప్తారంటే చెప్పొచ్చు. డన్ సార్. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు అనుకున్నారా? వారణాసిలో ఉంటున్నాడు, తన వరస మార్చుంటాడు అనుకుంటున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. షౌకత్ అలీ ఖాన్ తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకెళ్తున్నా, అదే నీ వైపు ఉంటే ఇక్కడి నుంచి తలలు తీసుకెళ్లేవాడిని. సార్ ఇంకోటి, అంటే నాకైనా అంటే మీకు ఎలా వెంకటేష్ గారు అంటే ఇష్టమో నాకు అలా వెంకటేష్ గారు అంటే ఇష్టం. సో ఈరోజు వెంకటేష్ గారు పుట్టిన సందర్భంగా ఆయన డైలాగ్, ఎందుకంటే సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నారు కాబట్టి ఆయన డైలాగ్ కూడా మీకు డెడికేట్ చేద్దాం అనుకుంటున్నా, విత్ యువర్ పర్మిషన్. ఓకేనా సార్? ప్లీజ్. డన్. తులసి సినిమాలో నుంచి సార్. ఓకేనా సార్? అయ్యో అసలు వెయిట్ చేస్తున్నాను నీ పెర్ఫార్మెన్స్. నరకమన్నావు కదరా, రా మీసం మెలేసావు కదరా, మెలేరా మీసం, తొడగొట్టావు కదరా, కొట్రా తొడ. నీ బలం బలగం దశరథరేమో ఈ ఊరిలోకి వచ్చి 10 మందిని ఎత్తికెళ్ళగలరేమో, అదే నేనైతే మీ ఊరి నడిబొడ్డులో
గుడి దగ్గర కొడతా, బడి దగ్గర కొడతా, ఏయ్. ఇళ్ళల్లో దూరి ఏరి ఏరి కొడతా. ఏయ్ తులసి పర్వతనేని తులసి రా. క్లాప్స్ గట్టిగా క్లాప్. అండ్ మన మీడియా ఫ్రెండ్స్ లో కూడా ఇంత టాలెంట్ ఉందనేది బయటకు వస్తుంది. సార్ అనిల్ సార్, సార్ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాల్సినోడు గొప్పోడు. అది పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ లేదు సార్, ఇది సినిమా స్నేహం కోసం సార్, చిరంజీవి గారి డైలాగ్ ఇది. ఉందా దాంట్లో ఉందా? అందులో ఉంది, అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయింది. ఓహో, ఈ విషయం ఎవరికి తెలియదు. నువ్వు గల్లీ పాలిటిక్స్ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ దాకా చూసి తట్టుకున్న గుండెరా ఇది. ఆఫ్టర్ ఆల్ మీ పాలిటిక్స్ ఎంత, చిటికన వేలు మీద వెంట్రుక అంత పీక్ అవతల పాడేస్తా. ఎవరు తగ్గట్లేదుగా. అంటే ఇప్పటివరకు అన్నీ వచ్చిన డైలాగ్స్ అన్ని చెప్పారు కాబట్టి నేను ఈ సినిమాదే చెప్తున్నాను. జస్ట్ సాంగ్లో వచ్చింది, హలో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా. థ్యాంక్ యూ. ఇప్పుడు అది చాలా పెద్ద మీమ్ అయింది. క్యూట్ గా చిన్నపిల్లలు దుప్పట్లు తీసుకెళ్తుంటే ఎక్కడికి రండి చిరంజీవి గారు దుప్పటి తెమ్మన్నారంట. సూపర్. జస్ట్ అనిల్ గారు, హియర్ ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ క్రొకోడైల్ ఫెస్టివల్. వార్నింగ్ ఇస్తున్నా అంటే మాకా. సో ఇంకొకటి ఆడే ఉద్దేశంతో అన్నాడు. ఇంకొకటి ఏంటి టాలెంట్ చూపిస్తున్నావు, ఏంటి టాలెంట్ చూపుతున్నావు ఏంటి సురేష్ గారు? అంటే మీరు మొదటి సినిమా నుండి పటాస్ నుండి ఒక్క డైలాగ్ ప్లీజ్. మీ పోస్చర్ అదిరిపోయింది. మీరు అసలు ఇంద్రాలో చిరంజీవి గారు కూర్చున్నారు. ఒక్క డైలాగ్. టైమింగ్లో గ్యాప్ ఉండదు, ఏదో ఉంది కదా చెప్పండి పర్లేదు, మీకు అనిపించింది చెప్పండి. జస్ట్ టైమింగ్ అంతే, టైంలో గ్యాప్ అంతే, టైమింగ్లో గ్యాప్ లేదు. పర్ఫెక్ట్, ఓకే, సూపర్. సో అంటే చిరంజీవి గారి డైలాగ్స్ చాలా ఉన్నాయి, బట్ ఆయన చెప్పిన ఒక మాట చాలా ఎప్పటి నుంచో రుద్రవేణ సినిమా టైం నుంచి, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధిని ఒక్కటి ఆహుతి ఇచ్చాను. అది చాలా సంవత్సరాల పాటు క్యారీ అయింది అది. హై సో ఓకే, ఇది ఎవరు చెప్పలేదు ఫేమస్ డైలాగు, వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకిస్తే పీక కోస్తా. నువ్వు ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగినట్టే చెప్పు. డైలాగ్ లాగా చెప్పు. ఓకే, వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. చూడు, ఇంత టాలెంట్ ఎందుకు దాపెట్టావు లోపల, సూపర్గా చెప్పావు. ఓకే, సో హలో సుష్మిత్ గారు, కాశీకి పోయాడు కాషాయం కట్టుకున్నాడు అనుకున్నారా? అది డైలాగు, ఇంద్ర డైలాగు, మోస్ట్ ఫేమస్ డైలాగ్ అది. దాన్ని మించిన డైలాగే లేదు అసలు సినిమా ఇండస్ట్రీలోనే లేదు, అంతకన్నా పెద్ద డైలాగు, దాన్ని మించిన డైలాగు. దిస్ ఇస్ సంజయ్ ఫ్రమ్ మహా న్యూస్. సో నేను దేని గురించి భయపడ్డానో సరిగ్గా అదే జరిగింది. సర్కోమోలూఫా ఆఫ్ ది ఇంటెస్టైన్. నేను నేర్చుకుందే 4 ముక్కలు, సరిగ్గా ఎక్స్ట్రా అడిగి కన్ఫ్యూజ్ చేసావు అనుకో కోసి పడేస్తా. ఏ సినిమా డైలాగ్ ఇది? శంకర్ దాదా. సారీ, ఓ నేను నేర్చుకుందే 4 ముక్కలు. మాడ్యులేషన్ మారేసరికి డైలాగ్ ఎక్కడితో కూడా తెలిసిపోయింది. కానీ నువ్వు డైలాగ్ చెప్తూ ఒక నిమిషం కెమెరా వైపు చూసావు, నీ వైపు కెమెరా ఉందా లేదని, అది నచ్చింది నాకు. థ్యాంక్ యూ సార్. చిరంజీవి గారిది ముఠామైస్తులో నుంచి ఒక చిన్న డైలాగ్, బోసు నోసు పగిలిపోద్ది. గుడ్. సరే చెప్పు. ఇంద్రసేనారెడ్డికి ఉంపుడు గతిగా ఉండాలంటే పెట్టి పుట్టాలి. అంత దృష్టం నాకెక్కడిది, అతను చిరుగాలి తగిలితే చాలని తిరుగుతున్నాను. బా సారీ బా, లవ్ యూ బా. నువ్వు 2 సినిమాలు నువ్వు మల్టీ స్టార్ జోనర్ వేసావుగా. ఓకే అమ్మా, సూపర్. లాస్ట్ డైలాగ్ సార్, నీది అదిరిపోవాలి, నీతోనే ఎండ్ అవుతుంది చూసుకో. మరి ప్రెషర్, యా నీ నుంచి చాలా ఎక్స్పెక్టేషన్ చేస్తా. కమాన్. ఓకే సార్. సార్ మీరు పెద్దవారు, మీ వెనకాతల ప్రభుత్వమే ఉంది, మేము చాలా మామూలు వాళ్ళం. కానీ మిమ్మల్ని నేను ఒక్కటి అడుగుతున్నా, నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే నువ్వు ముందు నా మీద చేయవేసి ఆ తర్వాత మా వాళ్ళ జోలికి రా. సూపర్. గుండెల మీద చేసావు కదా, అక్కడున్న నా పవర్ నీకు తెలియలేదా? చిరంజీవి గారి డైలాగ్. సో ఈ మెగా డైలాగ్ వారు అక్కడ మా మీడియా వాళ్ళతో కాకుండా ప్రొడ్యూసర్స్తో ఎండ్ చేద్దామని అనుకుంటున్నాము. సో ఫస్ట్ సాహు గారితో మొదలు పెడదాం. ఒక డైలాగ్ మైక్ ఇవ్వరా అనిల్ గారు? యా, ఐ యామ్ వెయిటింగ్. అబ్బా ఏంటది అంత సింపుల్ గానా? సరే ఓకే. ఇదర్ ఖామాలు ఉదర్ ఖామాలు ఇదర్ ఆటో జాని. ఈసారి సంక్రాంతికి బాక్సులు బద్దలైపోతాయి.
మాకు కూడా అదే కావాలండి సార్. కొంచెం అలా హెల్ప్ చేయండి పాపం. మమ్మీ డాడీ పోతారు. సూపర్ సూపర్. యా బెస్ట్ అది. థ్యాంక్ యూ. ఓకే. హనీ డాడీ బోత్ ఆర్ ఫ్రెండ్స్. వరే వా, సో క్యూట్. థ్యాంక్ యూ. హెల్ప్. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా అండ్ థ్యాంక్ యూ టు ఆల్ అవర్ జర్నలిస్ట్. థ్యాంక్ యూ సుష్మిత గారు అండ్ సో మీడియా మిత్రులందరూ దయచేసి పండగ విందు ఉంది మీ ముందు. సో చక్కగా భోంచేసి వెళ్ళాలని కోరుకుంటున్నాం. మా ఇంటికి వచ్చారు అతిథులు మీరు, అందుకని థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. సో బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆఫ్ సంక్రాంతి 2026. సో January 12న మన శంకర వరప్రసాద్ గారు రాబోతున్నారు. సో మనందరం కూడా థియేటర్స్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.